బాబు పేరు అద్విత్ ప్రేజ్ అండి. మా బాబుకి ఆటిజం అని రికగ్నైజ్ చేశారనమాట. ఈ 18th మంత్లో ఎంఎంఆర్ ఇంజెక్షన్ వేయించాం. ఇంజెక్షన్ వేయించిన తర్వాత వచ్చిన మైల్ స్టోన్స్ మాటలు అన్నీ పోయాయి. కంప్లీట్ ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు. ఇట్లా ఎవరిని చూసేవాడు కాదు, ఎప్పుడు నేల చూపులు చూసేవాడు అనమాట. సో అట్లాంటి స్టేజ్లో మేము అది రికగ్నైజ్ చేసిన తర్వాత ఎంత డిప్రెస్ అయిపోయింటే నేనైతే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అయితే ఒకసారి 2 తులాస్ గోల్డ్ ఒకటి ఎక్స్చేంజ్ చేసి కొన్ని చర్చెస్కి ఇద్దామని శుభవార్త ఛానల్ చూశాను. అందులో మన చర్చ్ గురించి పాస్టర్ రాజు గారు చెప్తుంటే విన్నాను. దగ్గరే కదా వెళ్ళేసి ఇద్దాము అనేసి వస్తే ఆ రోజు పాస్టర్ గారు బెస్ట్ సీట్ గురించి చెప్పారండి. బెస్ట్ సీట్ ఇక్కడ సీట్ సర్వ్ చేసినాము. తర్వాత బయటకు వెళ్తుంటే మేడం ఉన్నారు. అక్కడ మేడంతో మాట్లాడాను, ఇట్లా మా బాబుకి ఇలా చేశారండి, ఇలా రికగ్నైజ్ చేశారు ఆటిజం అనేసి, అసలు మాట్లాడటం లేదు, మాటలు కూడా రావన్నారు, నార్మల్ కార్ అన్నారు అని చెప్పాను. ఒక స్టేజ్లో నా బిడ్డను మెంటలీ రిటార్డెడ్ పిల్లలతో కూర్చోబెట్టి స్టడీస్ చెప్పాల్సి వచ్చిందండి. అటువంటి స్థితిలో అసలు నేనైతే తట్టుకోలేకపోయినా. అప్పుడు ఈ కింగ్స్ టెంపుల్కి వచ్చిన తర్వాత మేడం చెప్పారు, మీరు అలా నెగటివ్గా మాట్లాడకండి, ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ అ మిరకిల్ వర్కర్. మీ బాబు మాట్లాడతాడు, హీ విల్ షౌట్, హీ విల్ సింగ్, హీ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అని చెప్పారండి. అలాంటిది మేడం చెప్పారు. ఇంటికి వెళ్ళాను. ఒక 2-3 డేస్లలోనే బ్రదర్ రవి గారు, బ్రదర్ రాజు గారు వచ్చారు, కొన్ని కన్ఫెషన్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చా, మా కన్ఫెషన్స్ చదువుతూనే ఉన్నామో అప్పుడు పాస్టర్ రాజు గారు ఒక వర్డ్ రిలీజ్ చేశారనమాట. ఎవరైతే వైద్యులు అసాధ్యమని చెప్పిన రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు నిర్మూలించేసిండు, దేవుడు స్వస్థపరిచిండని చెప్పారండి. ఆ రోజు ఆ వర్డ్ పొందుకొని వెళ్ళినాము. తర్వాత ఇంకా మా లైఫ్లో చాలా అద్భుతాలు జరిగినాయండి. ఈ కింగ్స్ టెంపుల్లో అడుగుపెట్టిన తర్వాత లెక్కలేనని మిరాకిల్స్ జరిగినాయి మా లైఫ్లో. ఇప్పుడు 1000 వర్డ్స్ వరకు మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు 1000 వర్డ్స్ వరకు మాట్లాడగలుగుతున్నాడు.